వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ అయింది. స్పేస్ సెంటర్ నుంచి మరికొద్ది గంటల్లోనే ఆమె కిందకి రానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మర్ ఎట్టకేలకి భూమిని చేరుకోబోతున్నారు. అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ కాబోతున్నారని నాసా ప్రకటించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ఇవాళ రాత్రి 10:45 మొదలవుతుందని నాసా వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఆన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఇక ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణమవుతుందని, ఇక సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు వస్తుందని నాసా స్పష్టం చేసింది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సిల్స్ దిగుతుందని, అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకు రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకి చేరుకున్నారు. ఇక ప్రణాళిక ప్రకారం వారం రోజులకే భూమి మీదకి చేరుకోవాల్సిన వారు స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్లు ISSలోనే ఉండిపోయారు. అయితే ఇప్పుడు వారు భూమి మీదకు వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటుందని తెలుస్తోంది. వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ అయింది. ఇక స్పేస్ సెంటర్ నుంచి మరికొద్ది గంటల్లోనే ఆమె కిందకి రానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మర్ ఎట్టకేలకి భూమిని చేరుకోబోతున్నారు. అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ కాబోతున్నారని నాసా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్, నిజంగానే 9 నెలల తర్వాత నిరీక్షణ తర్వాత ఆల్మోస్ట్ అంటే ఎప్పుడైతే ఆమె స్టార్ లైనర్ ద్వారా విల్మోర్తో పాటుగా సునీత విలియమ్స్ పైకి వెళ్ళారో అప్పుడు వెళ్ళిన తర్వాత కొంత ఇష్యూస్ రావడం, స్టార్ లైనర్ మాత్రం కిందికి రావడం, వాళ్ళు అక్కడే ఉండిపోవడం, చిక్కుపోవడం ఇదంతా జరిగింది. వారిని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి వరకు అయితే విఫలమవుతూ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా ఏదైతే ఒకటి ఈ రోజు మరికొద్ది గంటల్లో కిందకు వచ్చేందుకు అంతా రంగం సిద్ధమైనట్టుగా మనకి అర్థమవుతుంది. అందుకే ఆ దిశగా నాసా చేసిన ప్రయత్నాలు మొత్తం కూడా సక్సెస్ అయ్యాయి. అమెరికా టైం ప్రకారం రేపు సాయంత్రం 5:57 భూమిపైకి వారిద్దరు కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన కాలం ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ రోజు రాత్రి 10:45 మొదలవుతుంది. ఏదైతే డ్రాగన్ హ్యాచ్ మూసివేత ఏదైతే ప్రక్రియ ఉందో, ఎందుకంటే మనం చూసాం 4 వ్యోమగాములు వాళ్ళ కోసం వెళ్ళడం మనం చూసాం. ఒక డ్రాగన్ క్యాప్సూల్ లో 4 ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం జరిగింది వారిని తీసుకోవడం కోసం. సో అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేరుకొని వారితో పాటు వీరిద్దరు కూడా వచ్చేందుకంతా కూడా రంగం సిద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు. నిజంగానికి చాలా సార్లు చాలా మంది అనుకున్నారు వాళ్ళకి నిజంగా వస్తారా, భూమి మీదకి వచ్చే పరిస్థితి ఉందా, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ ఆస్ట్రోనాట్స్ సర్వే అవడానికి ఉన్న
అవన్నీ కూడా జాగ్రత్త చర్యలు మొత్తం కూడా తీసుకుని పైకి వెళ్ళి ఉంటారు, నో డౌట్. కానీ వన్స్ అక్కడ ఇష్యూ వచ్చిన తర్వాత, టెక్నికల్ ఇష్యూ వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఎలాంటి పరిస్థితిని, ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు కాబట్టి, సో వాళ్ళు అసలు కిందకి రావడం సాధ్యమైన ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టు ఎటకేలకు వచ్చేందుకు వారందరూ ఆ డ్రాగన్ క్యాప్సూల్ లోనే ఏదైతే మొన్న ఇటీవల పంపించారో, లింక్ పంపించారో వారి ఆ క్యాప్సూల్ లోనే వీరిద్దరు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాయంత్రం 5:11 భూకక్షలోకి ఏదైతే ఒక మనం ఈ ఆస్ట్రోనాట్ తో పంపించినటువంటి ఏదైతే క్యాప్సూల్ ఉందో అది ప్రవేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ఏదైతే మనం ఆల్రెడీ నాసా వాళ్ళు పంపించారో అది ఆ డ్రాగన్ క్యాప్సూల్ సాయంత్రం 5:50 ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో ల్యాండ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావించాల్సింది. టెక్నికల్ అంతరిక్షయానం యొక్క ప్రయాణం సంబంధించినటువంటి ఒక ఘట్టాన్ని ముగించుకున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోపల అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అంతరిక్ష రీసెర్చ్ లో భాగంగా వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవటం, అక్కడే వాళ్ళు వెళ్ళినటువంటి స్టార్ లైనర్ కేవలం ఎంటీగానే రావటం, వాళ్ళు అక్కడే ఉండిపోవటం, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ స్పేస్ వైపు చూసేలా చేసింది. ఓవరాల్ గా నాసా చేసిన ప్రయోగాలు, అట్ ది సేమ్ టైం వారి యొక్క సునీత విలియమ్స్, అదేవిధంగా విల్మోర్ వీరిద్దరి యొక్క డెడికేషన్ కావచ్చు, అంకిత భావం కావచ్చు, ఫైనల్ గా వాళ్ళు తిరిగి ప్రాణాలతోనే వస్తూ ఉన్నారు. ఒక పెద్ద అచీవ్మెంట్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది మమత. అదేవిధంగా అంటే 8 రోజుల కనీసం వెళ్ళి 9 నెలలు అక్కడే ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే మేబీ వెదర్ కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా అంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేసి అని చెప్తున్నారు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్ గా అట్మాస్ఫియర్ కి జనరల్ గా ఒక టైం పీరియడ్ అనుకొని ఆ టైం పీరియడ్ లోనే అక్కడ ఉండి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్ గా అంతరిక్ష ప్రయాణం సంబంధించి ఆ శాస్త్రవేత్తలు చేసే ఆస్ట్రోనాట్స్ కానీ వాళ్ళు చేసే మొత్తం కూడా లిమిటెడ్ బౌండెడ్ టైం పెట్టుకుని ఆ టైంలోకి వెళ్ళి అక్కడ ఆ టైంలోనే ఉండి వచ్చి రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ గా వీళ్ళిద్దరి యొక్క ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అదేవిధంగా విల్మోర్ సంబంధించిన కేసు మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే 9 నెలల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది అనుకోకుండా. అది ఇష్యూ ఏదైనా కావచ్చు, టెక్నికల్ ఇష్యూ, దానివల్ల ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆ వాతావరణం మొత్తం కూడా అక్కడ దాన్ని అలవర్చుకొని, అంటే 8 days ఎక్కడ 9 months ఎక్కడ, చాలా అంటే చాలా కంపారిజన్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ పరిస్థితి, అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి, వాళ్ళు ఏ విధంగా మౌల్డ్ అయ్యారు, ఏ విధంగా ఉన్నారు, దానికి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగానే కిందకి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీళ్ళకి నాసా సంబంధించిన అందరూ కూడా ఒక ఐడియా ఉంటుంది, స్పష్టంగా ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఆ టెంపరేచర్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏ టెంపరేచర్ ఉన్నాం దానికి తగ్గట్టుగానే దాన్ని కొంచెం చేంజెస్ చేసుకుంటూ వాళ్ళు తగ్గట్టుగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా క్లియర్ గా నాసా చేసినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం. రైట్. అదేవిధంగా అంటే సునీత విలియమ్స్ ఇన్ని రోజులు అక్కడ స్పేస్లో ఉన్నారు కాబట్టి మరి అక్కడ ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ నాసా ఏమైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా? రైట్. నిజంగానే, ఎందుకంటే అక్కడ వాళ్ళు 9 months అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే ఉంటే అవన్నీ అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏముంటాయో అవన్నీ కూడా వాటిని ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన స్టడీ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రాక్టీస్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ఇటువంటి మార్పులు చవి చూసాం, ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు నోట్ చేసుకున్న అంశాలు మొత్తం కూడా అవన్నీ కూడా నాసా సైంటిస్టులు, నాసా పరిశోధన కేంద్రంతో కూర్చొని స్టడీ చేసి ఆ పాయింట్, అంటే మున్ముందు అంతరిక్షయానానికి సంబంధించి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ గా ఒక లిస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పనిలో ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు అందరూ కూడా నిమగ్నమయ్యారని మనం భావించాల్సిన అవసరం ఉంది. నమస్కారం.